మౌనంగా ఉండడం అంటే తన వాదనను బలంగా వినిపించడమే. ఇదే రీతిలో వంగవీటి రాధ గత 4.5 ఏళ్లుగా మౌనంగా ఉంటూ తన వాదనను నిన్న వైసీపీకి రాజీనామా చేస్తూ తన వాదనను బలంగా వినిపించారు. అయితే ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో రాజకీయ వర్గాల్లో ఇది ఒక పొలిటికల్ హీట్గా నిలిచిపోతుంది. అయితే ఏదైతే రాధ రాజీనామా అనంతరం రాధా అనుచరులు కానీ రాధాకు సపోర్ట్ చేసే అభిమానులు కార్యకర్తలు కూడా వైసీపీకి రాజీనామా చేస్తూ కొన్ని ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విజయవాడలోని 6 కార్పొరేటర్లు కూడా రాజీనామా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా చంద్ర సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చంద్ర సురేష్ మీరు రాధా గారి ఫాలోవర్గా ఉంటున్నారు. ఏదైతే రాధా గారు వైసీపీకి రాజీనామా చేస్తారు, ఈ నేపథ్యంలో మీరు ఏ విధంగా ఆయనకి చేదు ఆడుకుంటున్నారు? నిన్న రాధా గారు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన 4 నెలల 9 రోజులు వరకు రాజీనామా సమర్పించలేదు. మారతారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సెంట్రల్ నియోజకవర్గ రాధాను పనిచేసుకో అని చెప్పి మాట ఇచ్చారు. మాట తప్పి మడం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ రాధా గారికి అన్యాయం జల్లా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వంగవీటి మోహన్ రంగ గారు అభిమానులందరూ కూడా అభిమానం చేసిన జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న నువ్వు ఎలక్షన్లో వంగవీటి మోహన్ రంగ అభిమానులు ఎలాగా నీకు ఓటు వేస్తారో మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు నువ్వు ఏం చేశారు రాధా? ఆయన నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంది. ఆయన చేసింది తప్ప ఆయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ గుణం, నీతి, నిజాయితీ, ఒక పద్ధతి గల వ్యక్తి. నువ్వు డబ్బులు ఉన్న వాళ్ళకి నువ్వు బారులు లైసెన్సులు పొంది బారుల్లో కల్తీ ముందు తాగిన వాళ్ళకి సీట్లు ఇస్తున్నారే కానీ నీతిగా పార్టీ కోసం 9 సంవత్సరాలు కష్టపడి కేసులు పెట్టించుని జైలుకి వెళ్ళి కోర్టులకు వెళ్ళిన కార్యకర్తలని మీరు మర్చిపోతున్నారు. ఫస్ట్ కాంచి పార్టీలో మేము ఉన్నాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, జైలుకి వెళ్ళాం, కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం. అయినా మా పార్టీలో మాకు సరైన స్థానం లేకుండా పోయింది. మాకు లేకపోయినా వంగవీటి రాధా గారికి, వంగవీటి మోహన్ రంగ అబ్బాయికి స్థానం కూడా నువ్వు కల్పించలేనప్పుడు ఇంకెందుకు నీ పార్టీ రంగగారి అభిమానులు నీతో ఎందుకు ఉండాలి? నీవు రేపొద్దున రంగగారి అభిమానులు అందరూ కూడా ఒకటే చేతులు జోడిస్తున్నా వైఎస్ఆర్ పార్టీకి మన రంగగారి అభిమానులందరూ కూడా ఓటు వేయొద్దు, ఆయన్ని ఓడించమని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అయితే ఏదైతే రాధా గారు నెక్స్ట్ స్టెప్ కోసం తన అభిమానులని కార్యకర్తలను కనుక్కొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఏ పార్టీలో జాయిన్ అవుతాననేది పూర్తిగా వస్తున్నారు. మీరు ఏ విధంగా సహకరిస్తారు? ఇప్పుడు ఆయన మొత్తం రాధారంగ మిత్రమైన స్టేట్ వైడ్గా అన్ని ఊళ్ళ నుంచి కూడా వచ్చి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఆయన ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఆయన అంటే మేము నడుస్తాము. ఆయన పార్టీ నిర్ణయం తీసుకునేది ఈసారి గట్టిగా ఉండాలని కూడా మా అభిప్రాయం. ఆయన భవిష్యత్తులో కూడా మంచి పార్టీలోకి వెళ్ళి మంచి స్థానం సంపాదించాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే ఇప్పటికీ సోషల్ మీడియా కానీ అదైతే శాటిలైట్ ఛానల్స్లో కూడా ఇటు జనసేన వైపుకి రాధా గారు మొగ్గు చూపుతున్నారనేది ఒక వైరల్ అవుతున్న విషయం. దీన్ని ఎలా చూస్తాం? ఆయన చెప్తున్నారు వాళ్ళ సాయంత్రం కానీ రేపు కానీ ఆయన నిర్ణయం చెప్పాడు. ఆయన ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. ఆయనతో పాటు ప్రయాణం మంచి వ్యక్తులు, మంచి నాయకత్వమైన పంచాయతీలకి మేము ముందుంటాం ఆయనతో పాటు. అయితే రాధా గారు ఒకవేళ అధికార పార్టీ వైపు మొగ్గు చూపితే మీరు పూర్తిగా సహకరించే పరిస్థితి ఉందంటారా? ఏ పార్టీ నిర్ణయిస్తున్న అధికార పార్టీ అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా ఆయన ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఆయనతో పాటే పనిచేస్తాక మాత్రం మంచి నాయకత్వం మీద మేము నమ్మకం ఉందండి రాధా గారి మీద. ఆయనతో మాత్రం మేము ప్రయాణం చేస్తాం. అయితే ధనగారు మీరు దాదాపు రాధా గారితో పాటు ఫాలోవర్స్గా ఉంటూ వైసీపీలో ఒక క్యాడర్ పోస్ట్ కూడా తీసుకున్నారు. మీరు ఏ విధంగా దీన్ని చూస్తుంటారు? ఇప్పుడు మేము వాంబే కాలనీ 56వ డివిజన్ ప్రెసిడెంట్ వంగవీటి రాధా గారు మాకు ఇచ్చారు. మేము కూడా పార్టీకి అలాగే పనిచేసాము. ఇవాళ రోజుకి మాకు 3 కేసులు ఉన్నాయండి, ధర్నా కేసులు. ఈ కేసులకు మేము తిరుగుతూ ఉన్నాం. రాధా గారు కూడా అలాగే తిరుగుతున్నారు. జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆ ప్రచారానికి ఎవరు వెళ్ళారండి? ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పుడు గుంటూరు కానీ అటు కానీ తిరిగింది ఎవరండి? రాధా గారు తిరిగారు. అప్పుడు మల్లాది విష్ణు ఎక్కడి నుంచి వచ్చాడు? మల్లాది విష్ణు శుభ్రంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సంపాదించుకుంటున్నాడండి. అప్పుడు పైప్ లోడ్ సెంటర్ రింగులో కౌన్సిల్లో తీర్మానం అయింది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. దాన్ని ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అక్కడ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిద్దని చెప్పి అప్పుడు ఆపించిన వ్యక్తి ఎవరండి? మల్లాది విష్ణు గారు. మరి ఇవాళ రోజున అక్కడ టీడీపీ తరఫున ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. మరి అవన్నీ మర్చిపోయారు జగన్ గారు. ఇప్పుడు ఏంటంటే జగన్ గారికి డబ్బు కావాలి, డబ్బు ఉన్నోడికే టికెట్. రాధా గారికి డబ్బు లేదు అని చెప్పేసి ఆయన టికెట్ ఇవ్వలేదు. రాధా గారు అవినీతి పరుడు కాదు. కల్తీ మద్యం కేసుల్లో కేసులు లేవు. ఆయనకున్న కేసులు అవన్నీ ఏంటంటే ప్రభుత్వాన్ని ఎదిరించిన కేసులే. ధర్నా కేసులు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా
ఆ పేద ప్రజలకి ఎప్పుడైనా అండగా నించుని ఆ కేసులు తప్పి 3-4 కేసులు ఆయనతో పాటు మేము కూడా ఉన్నామండి. ఇవాళ రోజుకి కూడా మేము తిరుగుతున్నాం ధర్నా కేసులు కానీ ఇవన్నీ. వంగవీటి రాధా గారు మంచి వ్యక్తి. ఇవాళ రోజున అవినీతి లేకుండా కృష్ణా జిల్లాలో ఉన్న నాయకుడు ఎవరు అంటే వంగవీటి రాధా గారే. గుర్తుపెట్టుకోండి. జగన్ గారికి చేతులు మొక్కి నమస్కరిస్తున్నాం. మీరు 2014లో ఎలాగైతే మాకు సర్వేలు చూసుకొని 120 సీట్లు వస్తాయి, 130 సీట్లు వస్తాయి అని అనుకుంటున్నారు, సేమ్ అదే రిపీట్ అయితే రేపు పొద్దున్న మళ్ళీ ఈ ప్రభుత్వం అయితే రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఉన్నారో అలాగే వెనకమాల ఉంటారు. చూసుకోండి, విజయవాడలో 3 సీట్లు ఎలా వస్తాయి మేము చూస్తాం. అయితే ముఖ్యంగా ఏదో వైసీపీ సీనియర్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది, సెంట్రల్లో రాధాకి అంత ఆదరణ లేదు, అందుకే తూర్పు నుంచి పోటీ చేయమని అడుగుతూ ఉంటున్నారు. దీన్ని ఎలా చూస్తూ ఉంటారు? ఇప్పుడు సర్వేలు సెంటర్లో బాగాలేదని చెప్తున్నారండి, తూర్పులో బాగున్నాయని చెప్తున్నారు. అదే మల్లాది విష్ణు గారు వెనకమాల తిరగమని చెప్పండి. పార్టీ సీనియర్ ఎవరండి? వంగవీటి రాధా గారు సీనియర్. సంవత్సరం క్రితం వచ్చాడు మల్లాది విష్ణు. సంవత్సరం క్రితం వచ్చాడు, శుభ్రంగా సంపాదించుకున్నాడు, ఆస్తులు మొత్తం పెట్టుకున్నాడు, అనేకమైన మద్యం షాపులు పెట్టుకున్నాడు, భూ కబ్జాలు చేశాడు, అనేకమైనవి చేశారు. చేసినప్పుడు తిరగమని చెప్పండి. నీతిగా మచ్చ లేకుండా నాయకుడు ఎవరు అంటే వంగవీటి రాధా గారు. అలాంటి వ్యక్తికి మీరు పార్టీలో సరైన ఆదరణ గుర్తింపు ఇవ్వాలి. కానీ కల్తీ మద్యం కేసులో ఉన్న అతను తీసుకొచ్చి డబ్బు ఉంది అతని దగ్గర, బాగా డబ్బులు ఖర్చు పెడతాడు అని చెప్పి సర్వేలు అయ్యి అని చెప్పి అంత బూటకం అండి. ఒక్క డబ్బు ఉందన్న కారణంతోనే మల్లాది విష్ణు దగ్గర సీటు డబ్బులు తీసుకొని సీట్ ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయమే. వంగవీటి రాధా గారు నీతికి న్యాయానికి నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తులకి వాస్తవంగా అయితే వీళ్ళ మధ్యలో అయితే ఇలాంటి అవినీతి రాజకీయాల మధ్య అయితే రాధా గారు కూడా పాప సహించలేకపోతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మొత్తానికి అయితే మాట తప్పను మడమ తిప్పను అంటున్న జగన్ రాధాకి ఇచ్చిన మాట విషయంలో వెనకడుగు వేశారంటూ, అదేవిధంగా రాధాకి సపోర్ట్ చేస్తూ ఇప్పటికే కృష్ణా జిల్లాలోని రాధా వర్గీయులందరూ కూడా వైసీపీకి రిజైన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే వైసీపీకి కృష్ణా జిల్లాలో ఇది కోలుకెంత అబ్బనే విధంగా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో మహేష్ రెడ్డి, బెజవాడ మీడియా.